26 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం ఈ రోజు నేను ఎప్పటి నుండో మొత్తుకుంటున్నట్టుగానే ఈ 42% కు వాళ్ళ కేంద్రం చేయాల్సిన అవసరం లేదు, రాష్ట్రం చేసుకోవచ్చు, ఆర్డినెన్స్ తెచ్చి లేదా చట్టం తెచ్చి జీవో విడుదల చేయొచ్చు అని చెప్పేసి నేను జస్టిస్ ఈశ్వరయ్య గారు మేము మొదట ఏ క్యాస్ట్ సెన్సెస్ కంటే ముందే ఈ చర్చ మొదలైనప్పుడే మేము చెప్పడం జరిగింది. అంటే జస్టిస్ ఈశ్వరయ్య గారు కొంత తటపడాయించారు కానీ మేమైతే క్లియర్ గా చెప్పాము 42% మీరు ఆర్డినెన్స్ ద్వారా గానీ చట్టం ద్వారా గానీ తెచ్చి మీరు దాన్ని జియో ఇష్యూ చేయొచ్చు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ సీలింగ్ అనేది మీకేం సంబంధం లేదని చెప్పడం జరిగింది. ఇలా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేయనున్న ప్రభుత్వం తర్వాత గవర్నర్ ఆమోదానికి అనంతరం ఆర్డినెన్స్ జియో దాని ప్రకారమే స్థానిక ఎన్నికల నిర్వహణ కేబినెట్ అడ్వకేట్ జనరల్ సలహా తీసుకున్న మంత్రివర్గం కోర్టులో కేబినెట్ సిద్ధం. ఇవాళ 50% సీలింగ్ అనేది ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో 10% ఈబీసీలకు ఎకనామికల్ బ్యాక్వర్డ్ సెక్షన్ కి అప్పుడే ఈ 50% సీలింగ్ అనే దాన్ని ఒక రకంగా ఎత్తేసినట్టే లెక్క. సో 50% సీలింగ్ ను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసినప్పుడు మీకేమిటి ప్రాబ్లం? మీరు చట్టం చేసి దాన్ని అమలు చేసుకోవాల్సింది పోయి 42% వాటాని ఇంకా ఎస్సీ ఎస్టీలకు పెంచలే మీరు. ఇంట్లో వాళ్ళని కూడా కలుపుకొని పెంచాల్సి ఉండే, మీరు చట్టం చేయాల్సి ఉండే, చేసినప్పుడు జియో పాస్ చేయాల్సి ఉండే. వాళ్ళ మీరు ఎస్సీ ఎస్టీలకు కనుక పెంచగలిగితే 69% దాకా వస్తుంది. ఎక్కడైతే తమిళనాడులో 69% అమలు అవుతున్నదో ఇక్కడ కూడా అమలయ్యేది. ఎస్సీ ఎస్టీని ఎక్స్క్లూడ్ చేశారు ఇక్కడ. సో పెరిగిన జనాభాకు అనుకూలంగా ఎస్సీ ఎస్టీలకు మీరు పెంచలేదు రిజర్వేషన్, కేవలం అది బీసీలకే పరిమితం చేసిర్రు, అది మీ రాజకీయ ప్రయోజనాలు ఆశించి. సో ఏదేమైనా దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో మాకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి, కనీసం వాళ్ళకి అది లేదు కాబట్టి కనీసం లోకల్ బాడీలన్నా విద్యా ఉద్యోగ రంగాలతో పాటు లోకల్ బాడీలో వాళ్ళకి అవకాశం కల్పించగలిగితే ఒక అద్భుతంగా బీసీలకు న్యాయం జరగడానికి ఆస్కారం ఉంది. కాకపోతే బీసీలకు ఎమ్మెల్యే ఎంపీలకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల దీంతో పెద్దగా ఒరిగిపోతుంది, లోకల్ బాడీలో ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి నేనైతే భ్రమంలో లేను. నేను మొదటి నుండి చెప్తున్నాను, బీసీలారా మీరు ఉడిగం చేసే దానికే పనికొస్తారు. డి శ్రీనివాస్ ఉడిగం చేశాడు, ముఖ్యమంత్రి కాలేకపోయాడు. పొన్నా లక్ష్మి ఉడిగం చేశాడు, ముఖ్యమంత్రి కాలేకపోయాడు. గతంలో వి హనుమంతరావు ఉడిగం చేశాడు, ముఖ్యమంత్రి కాలేకపోయాడు. ఎక్కడికి వెళ్ళో తెలుగుదేశం నుండి అక్కడ ఇక్కడ వచ్చుకుంటూ వచ్చిన ఈ రేవంత్ రెడ్డి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన మీరు ముసలోళ్ళు అయిపోయినారు, మీకు ఎమ్మెల్యే టికెట్ లేదు, ఎంపీ టికెట్ రాలేదు. హనుమంతరావుకి అయితే సిగ్గుచేటు కాంగ్రెస్లో ఆయన ఇంకా దాన్ని రేవంత్ రెడ్డిని సమర్థించడం ఆయన చేతకానితనానికి నిదర్శనం అంతా. సో కాబట్టి ఇవాళ బీసీలకి ఎమ్మెల్యేలు 19 ఉన్నారు. ఎంత సిగ్గుచేటు! వాళ్ళ 56% ఉంటే 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 5% ఉన్నారు రెడ్లు, 46 మంది ఉన్నారు. మరి సామాజిక న్యాయం కాంగ్రెస్ పాటించినట్టేనా? ఎంపీలు మొత్తం రెడ్లేనే, జనరల్ సీట్లలో ఎస్సీ ఎస్టీలు తప్ప. బీసీలు ఎక్కడున్నారు చెప్పండి? బీసీలు ఎక్కడున్నారు? ఇప్పుడు బీసీలకు అవకాశాలు ఉన్న కాడల్లా రెడ్లే వచ్చి తనకు మరి ఇంకేముంది సామాజిక న్యాయం కాంగ్రెస్లో? ఇవాళ సామాజిక న్యాయం ఛాంపియన్గా చెప్పుకుంటున్న మహేష్ కుమార్ గౌడ్కి ఏమైనా బుద్ధి సిగ్గు లజ్జ ఈయనకి ఏమైనా ఉన్నదా? ఈయనకు ఉన్నదా? ఏమున్నది సామాజిక న్యాయం? ఎక్కడుంది సామాజిక న్యాయం? సామాజిక విప్లవానికి నాంది అట మహేష్ కుమార్ గౌడ్. సిగ్గు శరం ఉండాలి మాట్లాడడానికి కూడా. ఉన్నదా అసలు? మహేష్ కుమార్ గౌడ్ నువ్వు ముఖ్యమంత్రి అయితే సామాజిక న్యాయం వర్ధిల్లినట్టు, విప్లవం వచ్చినట్టు నీకు చేతన అవుతుందా? నువ్వు ముఖ్యమంత్రి అయ్యే సత్తా ఉందా నీకు? మహేష్ కుమార్ గౌడ్ నేను కానీ త్వరగా రెడ్లంతా రెడీగా ఉన్నారా నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి? నువ్వు ఉడిగం చేయడం తప్ప ఏం లేదు ఇలా. కాబట్టి ఇవాళ 42% మేము చెప్పినట్టే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మీరు జీవో పాస్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ కేంద్ర ప్రభుత్వానికి పంపిన చట్టం ప్రకారంగా కూడా మీరు సీలింగ్ ఎత్తేస్తూ కూడా మీరు ఒక పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసి గవర్నర్ ఆమోదం తీసుకొని మీకు చేసే అధికారం ఉంది. ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ వచ్చిందో అప్పుడే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం మీద సీలింగ్ ఎత్తేసింది. కాబట్టి పెద్దగా మీకు వచ్చి సుప్రీంకోర్టు దాన్ని కొట్టేస్తే ఈడబ్ల్యూఎస్కి ఎట్లా ఇచ్చారు మీరు అని చెప్పేసి మీకు అడిగే దమ్ము లేదా? కేంద్ర ప్రభుత్వానికి ఆ దమ్ము లేదా? రాష్ట్ర ప్రభుత్వానికి ఆ దమ్ము లేదా? కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడే దమ్ము లేదా?
లేదంటే మీ పార్టీకి లేదా దమ్ము? మరి ఇవన్నీ పెట్టుకొని కూడా ఎవరిని మభ్యపెట్టడానికి ఈ వ్యవహారాన్ని? కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని నేను భావించట్లేదు. ముఖ్యంగా బీసీలకు తీరని నిర్ణయం చేసిన పార్టీగా చరిత్రలో అది నిలిచిపోయింది. ఇప్పుడేదో తెలంగాణలో 42% దానికి సంకలు ఎగరేసుకొని మొత్తం దేశమంతా విస్తరించినట్టుగా కాదు. ఇవాళ కేంద్రం ఆల్రెడీ క్యాస్ట్ సెన్సస్ ఒప్పుకున్నది. కేంద్రం ఆల్రెడీ రేపు చేయబోతుంది. ఏబిసిడి వర్గీకరణ జాతీయ స్థాయిలో చేస్తుంది. ఎస్సీలకే కాకుండా బీసీలకు చేస్తుంది, ఎస్టీలకు కూడా చేస్తుంది. నన్ను అడిగితే ఈడబ్ల్యూఎస్ కూడా చేయాలి, ఓసీలకు కూడా చేయాలి కేటగరైజేషన్. అప్పుడే సామాజిక న్యాయానికి ఎవరి జనాభా ఎంతో వాడికంత వాటా ఆయా రంగాలలో రిజర్వేషన్ అనే కాదు, ఇవే ఆస్తి పంపక సంపదలు ఇవ్వాలి, పరిశ్రమలో ఇవ్వాలి, ప్రైవేట్ రంగంలో ఇవ్వాలి, అన్ని రంగాల్లో అధికారం రాజకీయ అధికారంలో ఇవ్వాలి, నామినేటెడ్ పోస్టులలో ఇవ్వాలి, కార్పొరేషన్ చైర్మన్లలో ఇవ్వాలి. అన్ని రంగాల్లో వాటా ఇవ్వడమే, జనాభా దామాష పద్ధతిలో అన్ని రంగాల్లో అందరికీ అవకాశాలు ఇవ్వడమే సామాజిక న్యాయం. అప్పుడు నువ్వు మాట్లాడేది సామాజిక విప్లవం వచ్చిందని అనడానికి మహేష్ కుమార్ గౌడ్. కాబట్టి మేము చెప్పినట్టే, మేము గత 6 నెలల క్రితమే మొత్తుకున్నాము. 6 నెలల కంటే ముందే మొత్తుకున్నాము. సంవత్సరం అవుతుంది మొత్తుకోబట్టి. సో కాబట్టి మేము చెప్పిన దాన్ని చేయక తప్పనిసరి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. సో ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కూడా పంచుకోండి. మీకు వీలైతే మనకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్, సామాజిక తెలంగాణ, జై జై సామాజిక తెలంగాణ.